సార్ 'మంచు విష్ణు' గారి 'కన్నప్ప' మరో వివాదంలో అయితే చిక్కుకుంది సార్. అంటే ఈ సినిమా విషయంలో కొంత బ్రాహ్మణ సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో 2 పాత్రలకు పెట్టిన పేర్ల పైన వాళ్ళు విమర్శలు కూడా చేశారు. హైకోర్ట్‌లో పిటిషన్ కూడా ఏశారు. సెన్సార్ వాళ్ళను కూడా కాస్త చూసుకోండి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో, మరి ఏంటి ఇష్యూ? మరో వివాదంలో ఇలా చిక్కుకోవడం మరి ఎంతవరకు ఆ సినిమా రిలీజ్‌కి దగ్గర పడుతుంది కదా! సినిమా మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఇదేదో బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలియజేయటం అంటే 2 క్యారెక్టర్ల మీద వాళ్ళు నిరసన తెలియజేస్తున్నట్టుగా విషయం విన్నాం. అదేంటంటే పిలక గిలక అని 2 క్యారెక్టర్లు. ఒకటే బ్రహ్మానందం గారు పోషిస్తున్నాడు. రెండో క్యారెక్టరు ఆ ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, సప్తగిరి. సప్తగిరి. సప్తగిరి చేస్తున్నాడు. కాబట్టి ఆ 2 పాత్రల మీద ఒక గొడవ. అంటే ఆల్రెడీ గతంలో బ్రాహ్మణ సంఘాలకి మోహన్ బాబు గారికి మధ్య ఒక వివాదం నడిచింది. దానికి కొనసాగింపు దేనికైనా రెడీ అనేటువంటి సినిమాలో బ్రాహ్మణులని కించపరుస్తూ కొన్ని సన్నివేశాల రూపకల్పన జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు నేరుగా మోహన్ బాబు గారి ఇంటి దగ్గరే ధర్నా చేసేటువంటి ప్రయత్నం చేశారు ఫిలిం నగర్ లో. చేస్తే వాళ్ళని చెదరగొట్టాడు అక్కడ. అంటే ఆయన బౌన్సర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద దాడి చేసి చెదరగొట్టారు. ఆ సందర్భంలో కొంతమంది గాయాలైనాయి. దాంతో మరింత రాజుకుంది అది మంట. రాజుకుని చాలా తీవ్ర స్థాయిలో వాళ్ళు నిరసన తెలియజేశారు. బహుశా ఇక్కడ ఆ అబ్జర్వేషన్ ఉండుండొచ్చు. అయితే ఈ సినిమా కథకి సంబంధించి గతంలో వచ్చినటువంటి భక్త కన్నప్ప సినిమా, బాపు గారు తీసినటువంటి సినిమా, దాంట్లో రావు గోపాలరావు గారు పోషించినటువంటి పాత్ర, అది కూడా బ్రాహ్మణ బ్రాహ్మణుల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి తరహాలోనే నడుస్తుంది దాని నడక. అలాగే పాత కాళహస్తీశ్వర మహత్యంలో కూడా ముదిగొండ లింగమూర్తి గారు చేసినటువంటి క్యారెక్టర్ నడక కూడా బ్రాహ్మణుల్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలోనే నడుస్తుంది. అదే క్యారెక్టర్ని మహాదేవ శాస్త్రి అనేటువంటి పేరుతో ఈయన చేస్తున్నాడు మోహన్ బాబు. చేస్తూ ఆ క్యారెక్టర్ని వాళ్ళు ఒకందుకు వాడుకున్నారు, ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకున్నారు ఆ రోజుల్లో. ఏది ముదిగొండ లింగమూర్తి గారు చేసినప్పుడు, రావు గోపాలరావు చేసినప్పుడు కూడా వాడుకుని ఆ క్యారెక్టర్ ద్వారా కొంత ఎంటర్టైన్మెంట్ నడపచ్చు అనే ఉద్దేశంతో ఆ పాత్ర బ్రాహ్మణ సంఘాలను ఇబ్బంది పెడుతుంది, లేకపోతే బ్రాహ్మణ మనోభావాల్ని గాయపరుస్తుంది అనే స్పృహ లేకుండానే నడిపారు. నిజానికి ఆ రోజున ఆ నిరసన కూడా ఏమీ రాలేదు. దానికి కారణం ఆ రోజున మేము యాక్టివ్గా లేము అని చెప్తారు ఇప్పుడు వాళ్ళు. కానీ ఇప్పుడు ఆ మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ అలా కాకుండా కొంచెం భిన్నంగా గౌరవప్రదంగా నేను నడిపిస్తున్నాను అని మోహన్ బాబు గారు చెప్పారు. ఆ మేరకు ఆయనకి ఒక గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బ్రాహ్మణ సంఘాల నుంచి. అయితే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో బహుశా ఈ 2 పాత్రలు కల్పించి ఉంటారు. ఇది మొత్తం ఫిక్షనే. ఈ ఈ తిన్నడి కథ, తిన్నడు భక్తుడిగా మారేటువంటి ప్రయాణంలో జరిగే కథ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు వండుకున్నారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన పద్ధతిలో ఆయన వండాడు. ఇప్పుడు మంచు విష్ణు గారు ఇతర రచయితలు కలిసి వీళ్ళ పద్ధతిలో వీళ్ళు వండారు. ఈ కండిషన్లో ఈ 2 పాత్రలని కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వాడి ఉంటారు. అంటే అందులో రావు గోపాలరావు క్యారెక్టర్లో ఒక అంశాన్ని వీళ్ళకి వాడి ఉంటారు ఈ 2 క్యారెక్టర్లకి. దాంతో అది ట్రైలర్లో చూసిన దగ్గర నుంచి వీళ్ళకి మోహన్ బాబు మీద ఆల్రెడీ ఒక గొడవ ఉంది. దేనికైనా రెడీ టైంలో ఆయనతో జరిగినటువంటి ఘర్షణలు, ఆ నేపథ్యంలో వాంటెడ్గా ఈయన బ్రాహ్మణ ఆ, అంటే బ్రాహ్మణ కులం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నాడు అనే అనుమానం చొప్పున ఈ నిరసన కార్యక్రమాలు వీళ్ళు ముందే మొదలు పెట్టారు. ఇది ఒకటి అనేక సినిమాల్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయి. మోహన్ బాబు గారి సినిమాలోనూ కన్నప్పలోనూ కాదు, అనేక సినిమాల్లో ఇలా బ్రాహ్మణ పాత్రల్ని అపహాస్యం చేయటం అనేది కనిపించింది. ఆయా సందర్భాలలో సర్దుబాటు ధోరణిలోనే వెళ్ళారు. ఈ ధోరణి ఇప్పుడు మోహన్ బాబు సినిమాలో కనిపించేసరికి ఇది హడావిడి చేస్తున్నారు. ఇలా వెకిలిగా బిహేవ్ చేసేవాళ్ళు, లేకపోతే ఇలాంటి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు బ్రాహ్మణ మతంలో లేరు అని చెప్పలేరు కదా, ఉన్నారు.
పూజలు, ఇతర క్రతువులు వీటిని అడ్డం పెట్టుకుని బయట అనేక ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నటువంటి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారు ఉన్నారు కదా, వారిని సింబల్ గా తీసుకుని కొన్ని పాత్రల చిత్రీకరణ అలా నడుపుతున్నారు సినిమా వాళ్ళు. దాన్ని ఏదో అభ్యంతరకరం అన్నట్టుగా వీళ్ళు గొడవ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు. సమాజంలో దుర్మార్గము, మంచితనము ఇవి అన్ని కులాల్లోనూ ఉంటుంది. ఇక్కడ అలా వాళ్ళకి కనిపించినటువంటి, మన కులంలో కనిపించినటువంటి కొన్ని దుర్మార్గాలని వాళ్ళు తెర మీద చూపించే ప్రయత్నం చేశారు. దాన్ని రెక్టిఫై చేసుకుందాం, అలాంటి లక్షణాలు ఏవైనా మనలో ఉంటే, మన జనాల్లో ఉంటే రెక్టిఫై చేసుకుందాం అనుకోవాలి తప్ప ఇలా బిహేవ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే అసలు మీ పాత్ర పెడితే అది పూర్తిగా చాలా ఉన్నతంగా ఉండాలి అని కోరుకోవడమే తప్పు. అంటే మీ క్యారెక్టర్లు అన్నీ ఉన్నతంగా ఉంటాయని మీరు బ్రాండ్ చేసేసుకుంటే ఎలాగా? సమాజంలో మీ కులం నుంచి సఫర్ అయిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు కదా, వాళ్ళ వాయిస్ కూడా ఎక్కడో చోట వినిపించాలిగా. అది వినిపించే ప్రయత్నం సినిమా వాళ్ళు చేసినప్పుడు ఎందుకు మీరు గొడవ చేస్తారు? ఇతర కులాలకు సంబంధించిన ఔచిత్యాన్ని ఏదైనా దెబ్బ కొట్టినప్పుడు మీరు మాట్లాడారా వచ్చి? లేదు కదా. దళిత పాత్రలను ఇష్టం వచ్చినట్టు చూపించిన సందర్భంలో మీ గొంతు లేవలేదే. అందుకని ఇది కేవలం సంకుచిత భావంతో చేస్తున్నటువంటి గొడవే. సినిమా అంటే సినిమాకు ఉపయోగపడితే పడుతుందేమో ఈ వివాదం. అలాంటి సందర్భాల్లో ఇంకొక సందేహం వచ్చే ప్రమాదం ఉంది. మోహన్ బాబు గారు ఈ సినిమాకు ఒక బజ్ క్రియేట్ చేయడానికి బ్రాహ్మణ సంఘాలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని గొడవ చేస్తున్నాడా అనే అనుమానం కూడా ప్రపంచానికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. సో అందుకని బ్రాహ్మణ సంఘాలు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు, ఈ గొడవలు, ఇది పూర్తి అర్ధరహితం అనడానికి ఎటువంటి మొహమాటము పడాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి చాలా సందర్భాలలో రంధ్రాన్వేషణ చేసి మనసుల్ని గాయపరిచేసుకుని రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏది జనరల్గా సోషల్ మీడియాలో రాతల్లోనూ, అలాగే ఎవరైనా మాట్లాడిన సందర్భాల్లోనూ రంధ్రాన్వేషణ చేసి ఎక్కడో చోట మమ్మల్ని గాయపరిచారు. అది విమర్శ అయి ఉండొచ్చు. విమర్శని విమర్శగా తీసుకోకుండా మనోభావాలు గాయపడ్డాయని దాడి చేయడానికి ప్రయత్నం చేయటం, అవతల వాడికి బ్రాహ్మణ ద్వేషి అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ కట్టడం, ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి చాలా మంది బ్రాహ్మణుల్లో కనిపిస్తోంది ఈ మధ్య. ఇలాంటి ధోరణులు పెరగటం వలన ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు. ఈ సినిమాని అడ్డుకుంటాం, దానికి అడ్డం పడతాం, దీనికి ముందు పడతాం అని. ఇది మానేయారు. సమాజంలో మీరు ఒక భాగమే. సమాజంలో ఉన్నటువంటి అన్ని గందరగోళాలు మీలోనూ ఉంటాయి. ఒక ఒక నిజ జీవిత సంఘటనలో ఒక బ్రాహ్మణుడు విలన్గా మారితే ఆ కథని ఆధారం చేసుకుని సినిమా తీసేటప్పుడు అదే క్యారెక్టర్ని అదే పద్ధతిలో సినిమాలో పెడితే మీరు వెళ్ళి మా మనోభావాలు గాయపడ్డాయి అని అక్కడ ధర్నా చేస్తే ఎలా కుదురుతుంది? ఒక పక్కన క్రైమ్ జరిగింది సమాజంలో, మీరు జరగలే అంటే బ్రాహ్మణులందరూ ఉన్నతులు, ఉదాత్తులు అని మీరు చెప్పగలరా సర్టిఫై చేసి? బయట జరిగేటువంటి క్రైమ్స్ లో బ్రాహ్మణుల వాటా ఎంత అనేది షేర్ ఎప్పుడైనా చూసారా? అణిచివేత ఉంటుంది, బ్రాహ్మణుల్లోనూ అణిచివేత ఉంటుంది, బ్రాహ్మణుల మీద అణిచివేత ఉంటుంది, వాళ్ళలోనూ బాధితులు ఉంటారు, వాళ్ళలోనూ బాధించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక సమగ్రమైన సమాజంలో మనం ఒక భాగం అనుకోవాలి, కానీ మనం ఏదో ఒక ప్రత్యేక విభాగం అనుకుంటే ఎలా కుదురుతుంది? ఆ ప్రత్యేక విభాగం అనుకోవడం వలన ఇలాంటి ప్రకటనలు వస్తాయి. దానికి ఒక పునాది ఏంటంటే మోహన్ బాబు గారికి ఉన్నటువంటి, దీన్ని అకౌంట్స్ భాషలో చెప్పాలంటే బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు. బిఎఫ్ అని చెప్పి అవతల అకౌంట్లో అవతల దానిలోకి తీసుకొచ్చేటప్పుడు పైన రాస్తారు. అలా బ్రాడ్ ఫార్వర్డ్ ప్రోగ్రామ్ గా ఆయనకు ఒక పాత చరిత్ర ఉంది. దాన్ని పట్టుకొచ్చి ఈయన బ్రాహ్మణ ద్వేషి కాబట్టి డెఫినెట్ గా ఇది బ్రాహ్మణుల్ని కించపరిచే సినిమా, దీన్ని అడ్డుకోవాలని ఒక పిలుపునిచ్చేయటం. ఇది అనవసరమైనటువంటి యాక్టివ్నెస్. దీన్ని మానేసి నిజంగా బ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి అనేక ఇతర సమస్యలు ఉన్నాయి.